కరాచీ హల్వా అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో రావాలంటే ఈ విధంగా చేయండి. ముందుగా ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 1:30 కప్పుల వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్‌ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో 1 కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 2 కప్పులు షుగరు, 2 కప్పులు వాటర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలిసేలాగా కలుపుకొని కాస్త దగ్గర పడిన తర్వాత మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. హల్వా అనేది ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి, కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్ కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతూ నెయ్యి కనిపిస్తుందండి. అప్పుడు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకొని పైనుండి కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్‌లో హల్వాని కట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే కరాచీ హల్వా రెడీ అయిపోయింది.